Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language a Treasure. How are you all? Hope everyone is doing good. తెలుగు టు ఇంగ్లీష్ బేసిక్స్ సిరీస్లో ఈరోజు వీడియోలో మరికొన్ని చిన్న చిన్న వాక్యాలు ఏ విధంగా వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్. దట్ విల్ గివ్ మీ ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ వీడియోస్. ఆల్రైట్, ఇక్కడ నేను 2 జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చాను. ఈ వర్డ్స్కి కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వర్డ్స్ ప్రీవియస్ లెసన్లో నుండి తీసుకున్నా ఈ 2 వర్డ్స్. రైట్, సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ నీ పాట అద్దిరిపోయింది. ఈ స్టేట్మెంట్స్ చాలా వింటుంటాం కదా. నీ పాట అద్దిరిపోయింది. దాన్నే ఇంగ్లీష్లో యువర్ సాంగ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. యువర్ సాంగ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. అద్దిరిపోయింది అంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ మైండ్ బ్లోయింగ్ అనేది మనం తరచూ వాడుతూనే ఉంటాం. అద్దిరిపోయింది అనేది కూడా మన తెలుగులో ఎక్కువ వాడుతూనే ఉంటాం. ఈరోజు వంట అద్దిరిపోయింది, ఈరోజు నీ వేసుకున్న డ్రెస్ అద్దిరిపోయింది. ఈ రకంగా అద్దిరిపోయింది అనేది మనం చాలా ఉపయోగిస్తుంటాం కదా. రైట్, ఇక్కడ ఇంగ్లీష్లో యువర్ సాంగ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అంతా మన మంచికే జరుగుతుంది. అంతా మన మంచికే జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా జరగరాంది జరిగినప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఈ రకంగా చెప్తుంటారు, బాధపడకు, కొన్నిసార్లు జరిగేవన్నీ మన మంచికే జరుగుతాయి అని చెప్పడం అని వింటుంటాం. సో దాన్నే ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ అవర్ గుడ్. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ అవర్ గుడ్. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ నీకు చేత కాకపోతే చెప్పు, నేను చేస్తాను. ఈ స్టేట్మెంట్ కూడా తరచూ వింటుంటాం మనము. అయితే ఇది నీకు చేత కాకపోతే చెప్పు అనేది ఎవరైనా ఏదైనా పని చెప్తే సరిగ్గా చేయకుండా సగం సగం చెయ్యటము, ఇన్కంప్లీట్ వర్క్ చెయ్యటము చేస్తుంటే కోపం వచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్ చెప్తూ ఉంటాం కదా. నీకు చేత కాకపోతే చెప్పు, నేను చేసేస్తాను అంటాం కదా. నీకు చేత కాకపోతే చెప్పు, నేను చేస్తాను. రైట్, దాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ కెన్ నాట్ డూ లెట్ మీ నో, ఐ విల్ డూ ఇట్. ఇఫ్ యూ కెన్ నాట్ డూ లెట్ మీ నో, ఐ విల్ డూ ఇట్. ఆ విధంగా ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అలా అనకు. నువ్వు అలా అనకు. ఇది కూడా మన జనరల్గా వాడుక భాషలో తరచుగా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్లో అంటూనే ఉంటుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ సే లైక్ దాట్. యూ డోంట్ సే లైక్ దాట్ అని ఇంగ్లీష్లో చెప్తాం. రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె క్లాస్లో నిద్రపోతోంది. ఆమె క్లాస్లో నిద్రపోతోంది. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. క్లాస్లో బ్యాక్ బెంచర్స్ కూర్చుంటారు కదా. ఏదైనా లెక్చర్ ఇష్టం లేకపోతే, ఏదైనా ఒక టీచింగ్ నచ్చకపోతే వెనకాల వెళ్ళిపోయి కూర్చొని హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఓకే, సో దాన్నే ఇంగ్లీష్లో షీ వాజ్ డోజింగ్ ఇన్ ద క్లాస్. షీ వాజ్ డోజింగ్. డోజ్ అంటే నిద్ర మత్తుగా పడుకొని అట్లా హాయిగా బెంచ్ మీద తలబెట్టి పడుకోవటం. ఓకే, షీ వాజ్ డోజింగ్ ఇన్ ద క్లాస్, అది ఇంగ్లీష్లో. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ సీమ తప్ప అందరూ హాజరయ్యారు. సీమ తప్ప అందరూ హాజరయ్యారు అంటే ఇట్లా కొన్నిసార్లు జరుగుతుంటుంది కదా. క్లాస్లో అందరినీ రమ్మని చెప్తారు. మేబీ స్పెషల్ క్లాస్ అన్న అయ్యుండొచ్చు, ఎక్స్ట్రా క్లాస్ అన్న అయ్యుండొచ్చు, లేకపోతే పిక్నిక్ వెళ్ళటానికి అందరినీ రమ్మని చెప్పిండొచ్చు, లేకపోతే స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే అందరినీ రమ్మని ఉండొచ్చు, ఏదైనా ఎవరింట్లో అయినా పార్టీ అయితే ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఎనీ సిచ్యువేషన్ అట్లాంటప్పుడు మనం అందరినీ పిలుస్తాం, ఒక లిస్ట్ రాసుకుంటాం కదా. లిస్ట్ రాసుకొని పార్టీలో కానీ ఆ మీటింగ్లో కానీ ఎవరు వచ్చారు అనేది చూసుకున్నప్పుడు అందులో అందరూ టిక్కు కొడతా ఉంటాం కదా, వీళ్ళు 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 అనేసి. అందులో ఒక్కళ్ళు రారు, ఆ ఒక్కళ్ళు తప్ప అందరూ వచ్చారు అన్నప్పుడు సీమ తప్ప, ఇక్కడేంటి ఈ లిస్ట్లో సీమ రాలేదు, సీమను కూడా ఇన్వైట్ చేస్తే అమ్మాయి రాలేదు. సో సీమ తప్ప అందరూ హాజరయ్యారు. సో దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాము? ఆల్ ఎక్సెప్ట్ సీమ ఆర్ ప్రెజెంట్.
ఆల్ ఎక్సెప్ట్ సీమ ఆర్ ప్రజెంట్. ఎక్సెప్ట్ అంటే సీమ తప్ప, ఎక్సెప్ట్ సీమ, సీమ తప్ప అందరూ హాజరయ్యారు, అందరూ వచ్చారు. రైట్. సో సీమ తప్ప అందరూ హాజరయ్యారు. దాన్నే ఇంగ్లీష్లో ఆల్ ఎక్సెప్ట్ సీమ ఆర్ ప్రజెంట్. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఆ అబ్బాయి ఏదో భూతాన్ని చూసినట్టు గట్టిగా అరిచాడు. ఆ అబ్బాయి ఏదో భూతాన్ని చూసినట్టు గట్టిగా అరిచాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలు, మగపిల్లలు, రాత్రుల్లో ఆడపిల్లలు ఎవరైనా సరే రాత్రుల్లో కొన్నిసార్లు బయటికి వెళ్ళడానికి భయం వేసిపోతుంటుంది. ఏం కనిపించకపోయినా ఏదో కనబడ్డట్టు వాళ్ళు ఊహించేసుకొని ఫీల్ అయిపోయి గట్టిగా అరవడం మొదలు పెడతారు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఇంట్లోనే ఒక రూమ్లో లైట్ ఆఫ్ చేస్తే ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఏదో కనిపించేసినట్టు భయపడిపోతుంటారు, అరుస్తారు. ఏం కనపడకపోయినా ఒక చిన్న శబ్దమైనా, ఫ్యాన్ శబ్దమో ఇంకేదైనా పేపర్ కదిలిందో అయినా కూడా భయపడిపోయేసి అరిచేస్తారు. వాళ్ళకి ఏదో లేనిది ఏదో కనిపించినట్టు ఫీలింగ్. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? అట్లాంటి అబ్బాయి ఎక్కడున్నాడు? ఆ అబ్బాయి ఏదో భూతాన్ని చూసినట్టు గట్టిగా అరిచాడు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాము? ద బాయ్ స్క్రీమ్డ్ లౌడ్లీ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ అ గోస్ట్. ద బాయ్ స్క్రీమ్డ్ లౌడ్లీ యాజ్ ఇఫ్ హీ హ్యాస్ సీన్ అ గోస్ట్. హీ హ్యాడ్ సీన్, యాజ్ ఇఫ్ అంటే చూసినట్టు, ఏదో భూతాన్ని చూసినట్టు. యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ అ గోస్ట్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్, వర్షం పడుతుందేమో అని అనిపిస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ కూడా మనం ప్రతిసారి వర్షం వస్తుంది అనుకున్నప్పుడు అంటూ ఉంటాం కదా. బయటికి చూసి వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, వెళ్దామా వద్దా? ఇట్లాంటి సిచ్యువేషన్. వర్షం పడేటట్టుంది కదా, సో వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాము? ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ మైట్ రెయిన్. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ మైట్ రెయిన్. వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ మైట్ రెయిన్. ఆ రకంగా ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు కొంతమంది వచ్చి బయట నుంచొని తలుపు దగ్గర నుంచొని ఇట్లా అడుగుతుంటారు కదా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. రైట్. ఇదైతే మనకు తెలుగులో కామనే. దాన్ని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీవన్ ఎట్ హోమ్. ఈజ్ దేర్ ఎనీవన్ అట్ హోమ్. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఇన్ ద హోమ్ అని అనకూడదు, అట్ హోమ్ అని చెప్పాలి. అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్, నీవెందుకు కంగారు పడుతున్నావు? నీవెందుకు కంగారు పడుతున్నావు? ఇది కూడా వెరీ కామన్ స్టేట్మెంట్, సింపుల్ సెంటెన్స్. సో కొన్నిసార్లు ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఏది ఉన్నా లేకపోయినా కొన్ని చిన్న చిన్న వాటికే భయపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. ఒకవేళ వాళ్ళ అమ్మాయి లేట్గా వచ్చిందనుకోండి, ఆ మమ్మీ కంగారు పడిపోతూ ఉంటుంది, అటు ఇటు తిరిగేస్తుంటుంది బయట వరండాలో, పోర్టికోలో. లేకపోతే ఇంకా ఏదైనా ఇంట్లో అవ్వాల్సింది ఆ టైంకి అవ్వకపోతే కంగారు వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళకందరికీ. సో అట్లాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే ఎట్లా ఉంటుంది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వచ్చేస్తారులే, అయిపోతుందిలే ఆ పని అన్నట్టు. ఓకే. సో దాన్నే ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో హెస్టీ, వై ఆర్ యూ సో హెస్టీ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. ఓకే. ఆల్రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్, అతడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అతడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం ఎవ్రీడే లైఫ్లో చూస్తుంటాం. మనం వర్క్ ప్లేసెస్లో కానీ, స్కూల్స్లో కానీ, మనం ఎక్కడ జాబ్ చేస్తే అక్కడ, లేకపోతే కొన్నిసార్లు మనము ఇంట్లో కూడా కొన్నిసార్లు పేరెంట్స్తో కానీ, బ్రదర్స్తో కానీ, ఇంట్లో సిబ్లింగ్స్తో కానీ ఈ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత విసిగిచ్చేస్తారంటే విసిగిపోతారు. మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి చేసే పనితో విసిగిపోతుంటారు, ఎంత చెప్పినా వినడు. లేకపోతే బాస్ ఉండి మనం ఎంత వర్క్ మెటిక్యులస్గా చేస్తున్నా కూడా ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు అని విసిగిచ్చేస్తుంటారు. మనం ఓర్చుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు ఇంకా అంటూనే ఉంటారు. ఓకే. అట్లాంటప్పుడు ఈ స్టేట్మెంట్, అతడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. నా సహనం అయిపోయిందంటే నేను బర్స్ట్ అయిపోతా అని అర్థం. ఓకే.
సో దాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ టెస్టింగ్ మై పేషెన్స్ అని చెప్తూ ఉంటాము. హీ ఈజ్ టెస్టింగ్ మై పేషెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇంతవరకు నీవు ఎన్ని లెసన్స్ చదివావు. ఇంతవరకు అంటే ఇప్పటి వరకు నీవు ఎన్ని లెసన్స్ చదివావు, ఇది ఒక క్వశ్చన్. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ లెసన్స్ డిడ్ యూ రీడ్ సో ఫార్. సో ఫార్ అంటే ఇంతవరకు. హౌ మెనీ లెసన్స్ డిడ్ యూ రీడ్ సో ఫార్ అంటే ఇంతవరకు నీవు ఎన్ని లెసన్స్ చదివావు అని అర్థం. ఓకే, ఓకే, till now we have seen very simple and basic sentences translated from Telugu to English. ఈ సెంటెన్సెస్ మనం ఎవ్రీడే స్పోకన్ తెలుగులో చేస్తూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పొచ్చు అనేది ఈ వీడియోలో చూసాం కదా. If you really like this, if you really like the content and understood the concept, kindly like, share and subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great day.